ఆరో మాట, కల్వరిశిల్లో ప్రభువు పలికిన ఆరో మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదవండి. యోహాను యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి సమాప్తమైనది. ఇది జయముతో, జయ సంకేతానికి జయముతో కూడినటువంటి మాట. హల్లెలూయా. ఎలిజబెత్ రాణి అంట మరణ పడకపై ఉన్నప్పుడు కొన్ని క్షణాల ముందు చనిపోతుందని తెలిసే సమయంలో తన పనికత్తలతో, ఆమె కింద పనిచేసే పనికత్తలతో ఈ విధంగా అందంట, నేను నా జీవిత క్షణాల్లో నేను ఉన్నాను, నాకున్న ఒకే ఒక జీవితము అంతమైపోతుంది, ఈ జీవితాన్ని ప్రేమించాను, ఉన్నతమైన శిఖరాలను అరుదోదించాను, కానీ జీవితము అంతమైపోతుందన్న తలంపే తప్ప అది నేను భరించలేకపోతున్నాను, నా నోరు శాశ్వతంగా మూతబడిపోతుంది అని ఆమె యొక్క మరణాన్ని గురించి ఆమె ఏమాత్రము కూడా సంతోషముగా లేకుండా విచారముతో ఆమె నోరు అనేది మూతబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఆ యొక్క మరి కొన్ని సెకండ్లలో, కొన్ని నిమిషాల్లో మరణిస్తారని తెలుసు కూడా ఆయన జయముతో మాట్లాడుతున్నారు. గొప్ప విజయముతో యేసు ఈ మాటలు పలికి సమాప్తమైంది అంటే నన్ను సమాప్తము చేశారని అనలా. ఆయన వీళ్ళు నన్ను సమాప్తం చేశారు అని అనలేదు, కానీ నేను సమాప్తం చేశాను అంటున్నారు. ఏమి సమాప్తం చేశారు? ఏం సమాప్తం చేశారంటే మొట్టమొదటిగా కల్వరి శిలువలో రక్షణ కార్యాన్ని సమాప్తం చేశారు. ఏంటి? మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే మనందరినీ కూడా, పాపములో ఉన్నటువంటి మానవుల్ని నశించిపోకుండా రక్షించటానికి. అందుకని యేసు ప్రభువారు చెప్తున్నారు కదా, నశించు దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న మనుషులను రక్షించటానికి వచ్చాడు. అదేవిధంగా యేసు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ యొక్క చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నామని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో వస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఈ మాట పలుకుతంతో ఏమి సమాప్తం చేశారంటే, మొట్టమొదటిగా కల్వరి శిలువలో మానవుల యొక్క రక్షణ కోసము ఆయన ఏ కార్యమైతే పూనుకున్నాడో, ఏ గొప్ప కార్యమైతే పూనుకున్నాడో దాన్ని సమాప్తం చేశాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఏమి సమాప్తం చేశాడంటే, ఇంకా ఆయన ఆ కార్యం చేసిన తర్వాత ఇంకా మనకి మనుషులు ఇంకా బలులు అర్పించాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఏంటంటే మనుషులు చేసిన పాపాలకి బలులు అర్పించుకుంటూ వచ్చేవారు. కానీ యేసు ప్రభువారు మాత్రము ఒక్కసారి ఆయన మన కోసం వధ పశువుగా బలి అయ్యి మన కోసం వెల చెల్లించాడు. అందుకని దీన్ని గ్రీక్లో ఏమని అంటారంటే టెటెలస్టాయ్ అంటారనమాట. దాని అర్థం ఏంటంటే పేడ్ ఇన్ ఫుల్. ఆయన పరిపూర్ణంగా దాన్ని ఏం చేశాడు? మన కోసం వెల చెల్లించాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనము బలులు అర్పించాల్సిన అవసరంలా, కోడల్ని, మేకల్ని, గొర్రెల్ని మనం బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆ యొక్క రక్షణ కార్యం కల్వరి శిలువలో జరిగించి దాన్ని సమాప్తం చేశారు. రెండవదిగా ఆయన ఏం సమాప్తం చేశారంటే, దాదాపు 300కి పైగా ఏం చేశారు? ప్రవచనాలు ఆయన పరిపూర్ణంగా ప్రవచనాలను ఆయన సమాప్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 300కి పైగా ప్రవచనాలు, ఇంకా నెరవేర్చబడాల్సిన ఎన్ని ఉన్నా కానీ 300 ప్రవచనాలు ఆయన ప్రవచించిన అంటే మోషే గ్రంథంలోను, ప్రవక్తల ప్రవచన గ్రంథాల్లోనూ, కీర్తనలోనూ దాని గురించి రాయబడినటువంటివన్నీ కూడా అప్పటి వరకు కూడా ఆ మాట పలికేంత వరకు ఏ ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు. రెండవదిగా ఏం చేశాడు? ఆయన అప్పటి వరకు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఆయన సమాప్తం చేశాడు. మూడవదిగా పాపము యొక్క మానవుడిపై పాపముకున్నటువంటి అధికారాన్ని, దాని యొక్క శక్తిని, సాతాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే
పరిపూర్ణంగా ఆయన సమాప్తం చేశాడు, ఓడించాడు. చదవండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము చివరి భాగం. మొదటి యోహాను పత్రిక. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే అపవాది వాడు మానవుణ్ణి మనం చూసినట్లయితే వాడి యొక్క మోసము చేత మానవుని చేత పాపము చేయించి పాపానికి దాసుడుగా చేశాడు. మనని పాపము యొక్క బంధకాలలో ఉంచేశాడు. కానీ యేసు ప్రభు వారు యొక్క ఆఖరి మాట జయముతో కూడినటువంటి ఆ మాట పలికినప్పుడు ఇంకా మానవుడిపై ఏ పాపమైతే ఏలుబడి చేస్తుందో, ఏ పాపం ఏ శక్తి కలిగి ఉన్నదో దాన్ని హతమార్చాడు, దాన్ని రూపుమాపాడు. అంత మాత్రమే కాకుండా సాతాను యొక్క అపవాది క్రియల్ని ఏం చేశాడు? ఆయన లయము చేశాడు. కాబట్టి ఈ రోజున మనకి ధైర్యం ఏంటో తెలుసా? మనకి పాపము కానీ అదేవిధంగా సాతాను కానీ మన మీద ఏలుబడి చేయటానికి వాడికి ఏమాత్రము కూడా ఆస్కారం లేదు. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు చూసాం. మొట్టమొదటిగా రక్షణ కార్యాన్ని చేసి ఆయన సమాప్తం చేశాడు. రెండవదిగా ప్రవచనాల్ని అప్పటి వరకు నెరవేర్చవలసినటువంటి ప్రవచనాల్ని సమాప్తం చేశాడు. మూడవదిగా పాపము అదేవిధంగా సాతాను యొక్క క్రియలను ఆయన లయం చేశాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే మానవుల్ని తిరిగి దేవునితో అనుసంధానం చేశాడు. యాక్సెస్ టు గాడ్ వాస్ రెస్టోర్డ్. అప్పటి వరకు ఏమైంది? మానవుడికి దేవునికి ఎడబాటు వచ్చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సమాప్తం చేశాడో ఏమైంది? తెర అనేది మరి పైనుంచి కింద వరకు తిరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా డైరెక్ట్గా ఇంకా మనము అప్పట్లో ఎవరు వెళ్ళేవారు? దేవుని యొక్క ఆ యొక్క మందస్సము దగ్గరికి, ఆ యొక్క మహాపరిశుద్ధమైన స్థలంలోనికి ఎవరు వెళ్ళేవారు? దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళేవారు? యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు కల్వరిశిలులో రక్షణ కార్యం చేశాడో ఇంకా ఏంటంటే యేసు ద్వారా డైరెక్ట్గా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ నిమిషంలోనైనా కూడా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన మనకి ప్రధాన యాజకుడిగా మన దగ్గర విజ్ఞాపన అక్కడ చేస్తున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు యేసయ్య? ఆ తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా మన కోసం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ రక్షణ కార్యం ద్వారా ఏం చేశాడు? ఆయన తండ్రితో ఏ సంబంధాన్ని అయితే కోల్పోయామో ఆయన మరలా దాన్ని అనుసంధానం చేశాడు. మరలా ఆ సంబంధాన్ని తిరిగి వారికి అనుగ్రహించాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు సమాప్తమైనదని పలకటం ద్వారా ఆయన ఏం చేశాడంటే మనకి ఒక కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు దేవుడితోటి. హల్లెలూయా. ఒక కొత్త నిబంధన. పాత నిబంధన మనం చూసినట్లయితే ఆ యొక్క నిబంధనని ఇంక సంపూర్తి చేశాడు. పాత నిబంధన అంతా ఏంటి? ఆజ్ఞలు అతిక్రమిస్తే ఆచారాలు, ఆజ్ఞలు అతిక్రమిస్తే ఆచారాలు. కానీ యేసు ప్రభు వారు ఏంటంటే ఒక కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. ఏంటంటే కృప ద్వారానే ఇంకా బలులు అర్పించాల్సిన అవసరం. కృప ద్వారా మనము దేవుని దగ్గరికి మనము ఏంటంటే దేవుని యొక్క బిడలముగా యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచితే మనం కృప ద్వారా మనము దేవుని బిడ్డలయ్యేటువంటి ఆస్కారం పొందుకుంటాం. చదవండి లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడిన నా రక్తము వలనైన కొత్త నిబంధన. యేసు ప్రభు వారు ఆ యొక్క ద్రాక్షారసాన్ని శిష్యులకు అందించే సమయంలో దాన్ని పట్టుకొని ఏమన్నారు? ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. యేసు ప్రభు రక్తములో కడగబడితే మనం దేని కింద వస్తాము? కొత్త నిబంధన. కొత్త నిబంధన. మనమందరము కొత్త నిబంధన ప్రజలము. యేసు రక్తంలో కడగబడి దేవుని పిల్లల అవ్వటానికి అర్హత యేసు ప్రభు వారు మనకి కలగజేశాడు. ఇంకా పాత నిబంధన మన మీద ఏలుబడి చేయదు. ఇంకా మనం బలులు అర్పించాల్సిన అవసరంలా, ఇంకా ఆ యొక్క ఆజ్ఞల యొక్క కాడి కింద మనం ఉండాల్సిన అవసరంలా.
ఎవరైనా సరే, అన్యుడని లేదు, ఎవరమైనా, ఇది మాత్రము కేవలము యూదులకే వర్తించేది. కానీ యేసు ప్రభు వారు మాత్రము కృప అందరికీ కూడా ఆయన అనుగ్రహించాడు. కాబట్టి యేసు ప్రభు వారు సమాప్తమై అని పలకటం ద్వారా దేవునితో మనకు ఒక కొత్త నిబంధనను, కొత్త వాగ్దానమును దేవుడు మనకి చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాట జయముతో కూడినటువంటి మాట. ఏమని చెప్తున్నాడంటే తండ్రితో, తండ్రి నేను సాధించాను, నన్ను ఎందుకు పంపించావో అది నేను చేసి నిరూపించుకున్నాను. తండ్రి నేను సాధించాను, నేను చేశాను, నేను నీ కోసము ఈ సర్వ మానవాల్ని కూడా మన పోలికలో సృజించుకునే ఈ ప్రజల్ని నేను రక్షించాను అని జయోత్సవంతో, ఆయన జయముతో ఏమని సమాప్తమైనదని, ఆయన చేసిన రక్షణ కార్యం అంతటినీ కూడా ఏ ఏ కార్యాలు ఉద్దేశం ఆయన పంపబడ్డాడో అవన్నీ నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మనము ఇది మనకి ధైర్యము కలగ చేయాలి. యేసును నమ్మికున్న ప్రతి ఒక్కరూ కూడా మనము జయించినటువంటి వారము. హల్లెలూయా. మనము జయించినటువంటి వారము. ఏమి జయించాము? మరణాన్ని, పాపాన్ని జయించి మనం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము ద్వారా పరలోకములోనికి ప్రవేశించేటువంటి హక్కుదారులు అయ్యాము. మనం కూడా జయించిన వారమే. యేసు జయం పొందాడు కాబట్టి ఆయన విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా జయము పొందుకున్నటువంటి వారే. హల్లెలూయా. ఇది 6వ మాట.